ప్రియమైన స్నేహితులారా, గెటింగ్ స్టార్టెడ్ విత్ ఫర్ లూప్స్ అనే ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు మీరు ఫర్ లూప్ ని ఉపయోగించడం, రేంజ్ ఫంక్షన్ ని ఉపయోగించడం చేయగలుగుతారు. ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను ఉబుంటు లినక్స్ 1404 ఆపరేటింగ్ సిస్టమ్, పైథాన్ 3.4.3 మరియు ఐపైథాన్ 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. ఈ ట్యుటోరియల్ ను సాధన చేయడానికి మీకు లిస్ట్స్ ను ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి. ఒకవేళ లేకపోతే సంబంధిత పైథాన్ ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. ముందు మనం ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ను చూద్దాం. ఫర్ స్టేట్మెంట్ ఒక శ్రేణి యొక్క సభ్యులను ఒక క్రమంలో పునరావృతం చేస్తుంది మరియు ప్రతిసారి బ్లాక్ ను అమలు చేస్తుంది. ఇక్కడ లూప్ వేరియబుల్ ప్రతి పునరావృతంపై శ్రేణి లోపల ఉన్న ఐటెం యొక్క విలువను తీసుకుంటుంది. ప్రతి ఐటెం కొరకు లూప్ బాడీ అమలవుతుంది. మనం ఫర్ లూప్ యొక్క ఒక ఉదాహరణను మరియు దానిని ఎలా అమలు చేయాలో చూద్దాం. ముందుగా మనం Ctrl Alt T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరుద్దాం. ఇప్పుడు ఐపైథాన్ 3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మనం పైలాబ్ ప్యాకేజీని ప్రారంభిద్దాం. %pylab అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మీ టెక్స్ట్ ఎడిటర్ ను తెరవండి. మనం ఒక ఫర్ లూప్ ను వ్రాద్దాం. ఇక్కడ చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇక్కడ లూప్ వేరియబుల్ సంఖ్యల యొక్క లిస్ట్ ను క్రమంలో పునరావృతం చేసి ప్రతి సంఖ్య యొక్క వర్గమూలాన్ని కనుగొంటుంది. సంఖ్యలు 4, 9, 16, 25 మరియు 36. ఇక్కడ మనం రెండు వేరియబుల్స్ ను ఉపయోగించామని గమనించండి. నంబర్స్ ఇది సంఖ్యల యొక్క ఒక లిస్ట్. ఫర్ లూప్ యొక్క ప్రతి ఆవృత్తిలో నమ్ ఇది పరిశీలనలో ఉన్న లిస్ట్ యొక్క ఒక ఎలిమెంట్. వేరియబుల్ పేర్లు మీకు నచ్చినవి కావచ్చు. ఫర్ స్టేట్మెంట్ తర్వాత ఒక కోలన్ అనేది లూప్ బాడీ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుందని గమనించండి. లూప్ లోని ప్రతి స్టేట్మెంట్ 4 ఖాళీలతో మొదలవుతుంది. దీని అర్థం లైన్ అనేది ఫర్ లూప్ లోని కోడ్ యొక్క ఒక బ్లాక్. ఈ ఉదాహరణలో ఇది బ్లాక్ లో ఒకే ఒక స్టేట్మెంట్ మాత్రమే. ప్రింట్ దిస్ ఇస్ ఔట్సైడ్ ఫర్ లూప్ అనే లైన్ ఇండెంట్ చేయబడలేదు అని గమనించండి. ఇది ఈ ఫర్ లూప్ యొక్క భాగం కాదని దీని అర్థం. మరియు దాని తర్వాత ఉన్న లైన్స్ ఫర్ లూప్ యొక్క పరిధిలోకి రావు. ఈ విధంగా ప్రతి బ్లాక్ ఇండెంటేషన్ స్థాయి ద్వారా వేరు చేయబడుతుంది. ఇది పైథాన్ లో వైట్ స్పేసెస్ యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఫైల్ ను హోమ్ డైరెక్టరీలో sqrt_num_list.py గా సేవ్ చేయండి. ఇప్పుడు మీ టెర్మినల్ కు తిరిగి మారండి. మనం టెర్మినల్ ను క్లియర్ చేద్దాం. స్క్రిప్ట్ ను రన్ చేయడానికి రన్ కమాండ్ ను %run -i ఫైల్ నేమ్ గా ఉపయోగించి ఎంటర్ నొక్కండి. మనము ఫర్ లూప్ ను అమలు చేయడం చేత ఇచ్చిన సంఖ్యల యొక్క వర్గమూలాన్ని పొందుతాము. ఇది ఫర్ లూప్ తర్వాత అమలు అయిన ప్రింట్ స్టేట్మెంట్ యొక్క అవుట్పుట్. మనము sqrt_num_list.py లో ఉపయోగించిన అదే ఉదాహరణను ఉపయోగించండి. ఐపైథాన్ ఇంటర్ప్రెటర్ ప్రాంప్ట్ లో కోడ్ యొక్క ప్రతి లైన్ ను టైప్ చేయండి. ప్రింట్ దిస్ ఇస్ ఔట్సైడ్ ఫర్ లూప్ లైన్ ను వదిలివేయండి. టెర్మినల్ కు మారండి. నంబర్స్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 4, 9, 16, 25, 36 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఫర్ num in numbers ఎంటర్ నొక్కండి. ప్రాంప్ట్ 3 చుక్కలకు మారింది అని మీరు గమనిస్తారు. మరియు కర్సర్ 3 చుక్కల తర్వాత లేదు, కానీ ఆ 3 చుక్కల తర్వాత అక్కడ 4 ఖాళీలు ఉన్నాయి. దయచేసి గమనించండి, ఐపైథాన్ బ్లాక్ ను స్వయంచాలకంగా ఇండెంట్ చేస్తుంది. ఆ 3 చుక్కలు మీరు ఒక బ్లాక్ లోపల ఉన్నారని చెబుతాయి. ఇప్పుడు ఫర్ లూప్ యొక్క మిగిలిన కోడ్ ని టైప్ చేయండి. ప్రింట్ పరాంతసిస్ ల లోపల కోట్స్ లోపల sqrt of,
num, కోట్స్ లోపల is, num ***, ఏదైతే 0.5 యొక్క ఘాతానికి పెంచుతుందో మరియు ఎంటర్ నొక్కండి. ఇప్పుడు మనము బ్లాక్లోని స్టేట్మెంట్స్ను పూర్తి చేశాము. కానీ ఇప్పటికీ ఇంటర్ప్రెటర్ 3 చుక్కలను చూపుతోంది. మీరు ఇప్పటికీ బ్లాక్ లోపలే ఉన్నారని దీని అర్థం. బ్లాక్ నుండి నిష్క్రమించడానికి మరేదీ ఎంటర్ చేయకుండా ఎంటర్ కీని 2 సార్లు నొక్కండి. ఇది ఫోర్ లూప్లో అమలు చేయబడిన లిస్టులోని ప్రతి సంఖ్య యొక్క వర్గమూలాన్ని ముద్రించింది. తర్వాత మనం పైథాన్లో రేంజ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ గురించి చూస్తాము. రేంజ్ ఫంక్షన్ ఇంటీజర్స్ యొక్క ఒక లిస్టును ఉత్పత్తి చేస్తుంది. సింటాక్స్ రేంజ్ స్టార్ట్, స్టాప్, స్టెప్. ఉదాహరణకు రేంజ్ పరాంథసిస్ల లోపల 1, 20, 2 అనేది 2 యొక్క దశతో 1 నుండి 19 వరకు పూర్ణాంకాలను ఉత్పత్తి చేస్తుంది. రేంజ్ పరాంథసిస్ల లోపల 20 అనేది 0 నుండి 19 వరకు పూర్ణాంకాలను ఉత్పత్తి చేస్తుంది. మీరు పేర్కొన్న ముగింపు సంఖ్య అనేది లిస్టులో చేర్చబడదని గమనించండి. 1 నుండి 10 వరకు ఉన్న అన్ని సంఖ్యల యొక్క ఘనాన్ని కనుగొనండి. దీన్ని పైథాన్ ఇంటర్ప్రెటర్లో అమలు చేయండి. ఇప్పుడు మనం ఒక పైథాన్ టెర్మినల్ విండోలో ఫోర్ లూప్ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం. ఒకేసారి Ctrl+Alt+T కీలను కలిపి నొక్కడం ద్వారా ఒక కొత్త టెర్మినల్ను తెరవండి. కొత్త టెర్మినల్లో కమాండ్ పైథాన్ను జారీ చేయడం ద్వారా పైథాన్ ఇంటర్ప్రెటర్ను ప్రారంభించి ఎంటర్ నొక్కండి. ఫోర్ I in range పరాంథసిస్ల లోపల 1, 11 కోలన్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఈసారి అది 3 చుక్కలను చూపిస్తుందని చూస్తాము. కానీ కర్సర్ ఆ చుక్కలకు దగ్గరగా ఉంటుంది. కనుక మనం బ్లాక్ను ఇండెంట్ చేయాలి. పైథాన్ ఇంటర్ప్రెటర్ కోడ్ను స్వయంచాలకంగా ఇండెంట్ చేయదు. కనుక 4 స్పేసెస్ను ఎంటర్ చేసి ఆపై క్రింది వాటిని టైప్ చేయండి. ప్రింట్ పరాంథసిస్ల లోపల I, కోట్స్ లోపల క్యూబ్ ఈజ్, I 3 యొక్క ఘాతానికి పెంచబడింది మరియు ఎంటర్ నొక్కండి. ఇప్పుడు మనం ఎంటర్ నొక్కినప్పుడు మనకు ఇంకా ఇప్పటికీ 3 చుక్కలు కనిపిస్తాయి. బ్లాక్ నుండి బయటపడటానికి మరోసారి ఎంటర్ నొక్కండి. సరే, అయితే మనం ఇక్కడ నేర్చుకున్న ప్రధాన విషయం ఏమిటంటే పైథాన్ ఇంటర్ప్రెటర్ని ఎలా ఉపయోగించాలి మరియు ఐపైథాన్ ఇంటర్ప్రెటర్లో బ్లాక్స్ను ఎలా పేర్కొనాలి. 1 నుండి 50 వరకు అన్ని బేసి సంఖ్యలను ముద్రించండి. వాడుకల సౌలభ్యం కోసం దీన్ని మన ఐపైథాన్ ఇంటర్ప్రెటర్లో చేద్దాం. రేంజ్ ఫంక్షన్ను ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. టెర్మినల్ను క్లియర్ చేద్దాం. ఫోర్ I in range పరాంథసిస్ల లోపల 1, 50, 2 కోలన్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ప్రింట్ పరాంథసిస్ల లోపల I ఎంటర్ని 2 సార్లు నొక్కండి. మొదటి పారామీటర్ అనేది శ్రేణి యొక్క ప్రారంభ సంఖ్య. రెండవ పారామీటర్ అనేది రేంజ్ యొక్క ముగింపు. సీక్వెన్స్ అనేది ముగింపు సంఖ్యను కలిగి ఉండదని గమనించండి. మూడవ పారామీటర్ అనేది సీక్వెన్స్లో దశలను స్కిప్ చేయడం కొరకు. ఇక్కడ మనము 2 ఇచ్చాము. అంటే మనము ప్రతి ప్రత్యామ్నాయ ఎలిమెంట్ను దాటవేస్తున్నామని అర్థం. ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి ఫోర్ ను ఉపయోగించి పైథాన్లో బ్లాక్స్ను సృష్టించడం, కోడ్ యొక్క బ్లాక్స్ను ఇండెంట్ చేయడం, ఫోర్ లూప్ను ఉపయోగించి ఒక లిస్ట్ను మళ్లీ క్రమం చేయడం మరియు రేంజ్ ఫంక్షన్ని ఉపయోగించడం. ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు. పైథాన్లో ఇండెంటేషన్ తప్పనిసరి కాదు. తప్పా లేక ఒప్పా? 1 నుండి 20 వరకు అన్ని సహజ సంఖ్యల యొక్క గుణకారాన్ని ముద్రించడానికి ఒక ఫోర్ లూప్ను వ్రాయండి. రేంజ్ 1, 5 యొక్క అవుట్పుట్ ఏమిటి? మరియు సమాధానాలు: 1 తప్పు. పైథాన్లో ఇండెంటేషన్ అవసరం. 2 y = 1 for x in range 1, 21 y into = x
ప్రింట్ y 3 రేంజ్ 1,5 1 నుండి 4 వరకు పూర్ణాంకాల యొక్క ఒక లిస్టును ఉత్పత్తి చేస్తుంది అనగా 1 2 3 4 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరంలో పోస్ట్ చేయండి. దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ పైథాన్ ఫోరంపై పోస్ట్ చేయండి. పాసిట్ టీమ్ టీబీసీ ప్రాజెక్టును సమన్వయం చేస్తుంది. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎన్ఎంఈఐసిటి ఎంహెచ్ఆర్డీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు ఈ వెబ్సైట్ను సందర్శించండి. నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.